సిబిఎన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అని చెప్పారు. దేశం మొత్తం గర్వించేలా హైటెక్ సిటీ నిర్మించి ఈ రోజున ప్రతి తెలుగోడు, ప్రతి స్టూడెంట్, ప్రతి ఉద్యోగ అవకాశం కావాలనుకునే ప్రతి వ్యక్తి ఈ రోజున హైదరాబాద్ లో ఐటీ డెవలప్ అవడానికి కారణం కేటీఆర్ గారు అని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నాటిన విత్తనం ఈ రోజున వృక్షం అయింది. సో జగన్ హయాంలో అయితే రాజధాని అనేదే కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు అని అంటున్నారు. బట్ ఇప్పుడు రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయండి? అంటే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒక్క అవకాశం. కృష్ణా గుంటూరు జిల్లాలని కూలిని దెబ్బతీశాడండి. 36,000 మంది రైతులు ఉసురు కొట్టుకుని ఎలక్షన్స్ టైంలో ఏదో జిమ్మిక్కులు జరగడం వల్ల నేను ఓడిపోయాను కానీ అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేతగాని తనానికి నిదర్శనం అండి. తను హీఈస్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, హీఈస్ అన్ఫిట్ ఇన్ ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్. చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుని మీద మొన్న దాడి జరిగిన విషయం అయితే అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కింద కూర్చోబెట్టి. నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. రాజకీయం ప్రజల్లో ఇప్పుడు ఎక్కువగా దూసుకుపోతున్న టాపిక్. అసలు రాజకీయంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఎంత గొప్పగా చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి విషయాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ కల్పాల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే కిరణ్ గారు, నాకు ఒక డౌట్ ఫస్ట్ నుంచి అడుగుతున్నాను. సో అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారండి? టీడీపీని ఎందుకు ప్రత్యేకంగా తీసుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ 1983లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రతీకగా పుట్టిన పార్టీ. తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 95లో సీఎం అయ్యారో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అంటే ఐటీ కానివ్వండి, అలానే ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, ఇవన్నీ యువత ఈరోజు ఆయన వైపు నడిచేటట్లు చేయటంలో ప్రధాన కీలక భూమిక పోషించాయి. అందులో అలా ఒక సాధారణ రైతు కుటుంబం నుండి నేను హైదరాబాద్ వచ్చి ఈ రోజున ఐటీ జాబ్ చేస్తూ అలానే రాజకీయాల్లో ఆయన ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని గాడ్ ఫాదర్గా, ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి యువతకి ఒక మార్గదర్శకుడు. ఆయన ఈ రోజున ఒక ఆంధ్ర రాష్ట్రం నుండే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగు వారందరూ ప్రపంచ దేశాల్లో ఉన్నారు అంటే ఎక్కడ తెలుగువాడు కనిపించినా దానికి బ్యాక్ బోన్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్తో మేమందరం బయటకు రావాల్సి వచ్చింది. అంటే గత 15 సంవత్సరాల నుండి రాజకీయాలకి సపోర్ట్గా ఉన్నా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో రావటం గత 3 ఏళ్ళ నుండి జరిగింది. తర్వాత ఆయన అరెస్ట్ ఎప్పుడైతే సెప్టెంబర్ 9న ఆయన అరెస్ట్ చేశారో అప్పటి నుండి క్రియాశీలకంగా మేము రాజకీయాల్లో ఉండటం జరిగింది. ఆయన కోసం మొన్న గత ఎన్నికల్లో 2024లో ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని మట్టి కరిపించడంలో డెఫినెట్గా మా సిబిఎన్ ఫోరం అనేది ప్రధాన కీలక భూమిక, ప్రధాన పాత్ర పోషించింది. ఇందాక మీరు అన్నారు కదా, నేను రాజకీయాల్లోకి రావడానికి కారణము సిబిఎన్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అని చెప్పారు. మీరు ఆయన దగ్గర నుంచి ఏమేమి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర నుండి అంటే ఈ రోజున ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి ఈ రోజున ఒక ఐటీ జాబ్ చేస్తూ, అంటే గతంలో మీరు బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చదివిన తర్వాత చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై వెళ్ళాల్సి వచ్చేది. అలాంటిది దేశం మొత్తం గర్వించేలా హైటెక్ సిటీని నిర్మించి ఈ రోజున ప్రతి తెలుగోడు, ప్రతి స్టూడెంటు, ప్రతి ఉద్యోగ అవకాశం కావాలనుకునే ప్రతి వ్యక్తి ఈ రోజున హైదరాబాద్లో ఉంటున్నాడు అంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే ఈ రోజున హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత ప్రధానంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిన తర్వాత ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీస్ అన్నీ హైదరాబాద్లో అడుగుపెట్టాయి. ఓకే, అలా ప్రతి కంపెనీ ఈ రోజున చూస్తే హైదరాబాద్లో దగ్గర 9,75,000 మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఓకే, నెక్స్ట్
దానికి అనుగుణంగా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానివ్వండి, సెక్యూరిటీ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 4 నుండి 5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ అంటే 5 ప్లస్ ఇదొక 5 అదొక 9.75 అంటే 14 లక్షల మంది ఉపాధి దొరికింది. అంటే 14 లక్షలు ఇంటూ ప్రతి కుటుంబంలో ఒక 3 నుండి 4 వేసుకుంటే ఈ రోజున హైదరాబాద్ పాపులేషన్ గతంలో 50 లక్షలు ఉంటే ఈ రోజున 1,50,00,000కి వచ్చింది. గతంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 2004 అధికారం పోయేటప్పటికే గత ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఎన్డీఏలో కీలకంగా ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించి ఈ రోజున ఆయన అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఐఎస్బి కానివ్వండి, అలా ఐటెక్స్ కానివ్వండి, ఇలా ఆయన మార్క్ రాజకీయం చేసి ఆయన మార్క్ ఈ రోజున హైదరాబాద్లో చూపిస్తున్నారు. ఓకే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆదర్శం అంటే ఆయన కష్టపడే తత్వం. ఆయన కూడా 2 ఎకరాల రైతు కుటుంబం నుండి వచ్చి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆయన పడిన కష్టం ఏంటో తెలుస్తుంది. ఈ రోజున మాలాంటి యువత ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శం అండి. ఎందుకంటే ఆయన దగ్గర కష్టపడే తత్వమే కాకుండా ఈ రోజున ప్రతి అంటే ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలి అని ఆంధ్రప్రదేశ్లో కొత్త నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలానే ఈ రోజున ఐటీకి అడ్వాన్స్డ్గా ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది హైదరాబాద్లో 95లో విప్లవాత్మకంగా మొదలుపెట్టి 99లో హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత 2000 నుండి ఈ రోజున 24, 25 వచ్చేటప్పటికి ఈ రోజున దేశంలోనే అగ్రగామిగా హైదరాబాద్ ఉంది. అంటే ఆయనకున్న ముందు చూపు రేపు భవిష్యత్తు తరాలకి విజన్ 2047 అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 100 ఏళ్ల భారతదేశం అనే ఒక కాన్సెప్ట్తో నిరుపేద అనేవాడు ఎవడు ఉండకూడదు, పూర్ టు రిచ్ కాన్సెప్ట్తో ఈ రోజున విజన్ 2047ని మొట్టమొదటిగా తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఆయన తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు యువతకి నిజంగా ఆ రోజున 99లో తీసుకున్న నిర్ణయాలు మాకు ఉపయోగపడితే ఈ విజన్ 2047 అనేది భవిష్యత్తు తరాలకి అంటే మా పిల్లలకి ఉపయోగపడే విధంగా ఆయన ముందు చూపుతో ముందుకెళ్తున్నారు. అలా ప్రతి ఒక్కరు యువత ముందు చూపుతో ఉండి ఒక పారిశ్రామికవేత్తగా అలాగే రాజకీయవేత్తగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని డెఫినెట్గా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆదర్శంగా తీసుకుంటారండి? ఎవరు తీసుకోరు. తన కుటుంబమే అతన్ని ఆదర్శంగా తీసుకోకపోతే ఇక ప్రజలు కానీ యువత కానీ ఎందుకు తీసుకుంటారు? మీరేమన్నారు? హైదరాబాద్లో ఐటీ డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు గారు అని మీకు క్లారిటీగా అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా వినిపిస్తుందండి, హైదరాబాద్లో ఐటీ డెవలప్ అవ్వడానికి కారణం కేటీఆర్ గారు అని చెప్పేసి. మరి దాని గురించి మీరేమంటారు? మేడం, అంటే ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నాటిన విత్తనం ఈ రోజున వృక్షం అయింది. ఓకే, ఇప్పుడు మహావృక్షం అయింది. ఆ వృక్షం కింద కేటీఆర్ వచ్చినా తర్వాత గవర్నమెంట్స్ ఎవరు వచ్చినా సరే ఆ విత్తనం నాటిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ రోజు నిర్ణయాలు ఓకే సంస్కరణలు ఈ రోజున ఉపయోగపడుతున్నాయండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఏదైతే సంస్కరణలు ఉన్నాయో నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశాడు, తర్వాత కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కేటీఆర్ గారు చేశారు అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి ఎప్పుడైనా ఒకటి చూడండి, 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలన్నప్పుడు 3 ఫ్లోర్లు వేసిన తర్వాత 4-5 ఫ్లోర్లు ఈజీగా వేసేయచ్చండి. ఎందుకంటే దానికోసం కొత్తగా మీరు పద్ధతులు ఏం తీసుకోవాల్సిన లేదు, కొత్తగా మీరు పెట్టుబడులని ఆకర్షించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్కి ఒక బ్రాండ్ వచ్చింది. ఆ బ్రాండ్ వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ని కొత్తగా రీబ్రాండ్ చేయాల్సిన అవసరం లేదు, బ్రాండ్ని కంటిన్యూ చేయటమే కావాలి. ఆ కంటిన్యూషన్ ఎవరు చేశారు? కేటీఆర్ గారు చేశారు. అంతేగాని దానికి ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ అనేది మీరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా అది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందండి. గతంలో కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఇది హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఆ మార్క్ తనకు ఉంది అని తనే చెప్పాడు. తర్వాత కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, లేదు ఐటీ నేనే డెవలప్ చేసి అనొచ్చు, లేదా ఆయనకున్న కొంతమంది ప్రత్యేకమైన అభిమానులు అనొచ్చు. కాకపోతే ప్రజలందరికీ తెలుసండి, ఇది హైదరాబాద్ అనేది ఒకప్పుడు నిజాం ప్రభుత్వం పాలనలో ఉంది అని ప్రతి ఒక్కరికి. చార్మినార్, హైదరాబాద్ అంటే చార్మినార్ మాత్రమే తెలుసు. మీకు 1999 తర్వాత ఇప్పుడు హైదరాబాద్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ, అలానే సైబరాబాద్. ఇవన్నీ కొత్త నగరాలు నిర్మించడం అనేది అంత ఆషామాషి కాదండి. ఇంకా
దేశంలో మరి అలా అనుకుంటే మరి ఒక చెన్నై ఎందుకు కొత్త నగరాన్ని నిర్మించలేకపోయింది, బెంగళూరు ఎందుకు నిర్మించలేకపోయింది? బెంగళూరు ఈ రోజుకి ఔటర్ రింగ్ రోడ్ లేక ఎన్ని అవస్థలు పడుతుందో తెలుసు, వాటర్ సమస్య ఎలా ఉందో తెలుసు. అలా మీకు చూస్తే ముంబై చూస్తే ఎలా ఉందో తెలుసు, ఢిల్లీ కాలుష్యంతో ఎలా కొట్టుమిట్టాడుతుంది, ట్రాఫిక్తో ఎలా అల్లాడిపోతుందని ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకి నిదర్శనం అండి. ఈ రోజున హైదరాబాద్ ఈ రోజులో ఇలా ఉంది అంటే ఒక హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఐఎస్బి కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మార్క్ అండి. దీన్ని ఎవరు తుడిచేయాలన్నా అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను పదే చెప్పేది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన ఆ రోజున తీసుకున్న నిర్ణయాలే ఈ రోజున ప్రతి ఒక్కరు, అంటే రాజకీయాలు మారినా అయ్యే మారలేదండి. ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ గారు వస్తే కంపెనీలు రావు, రేవంత్ రెడ్డి గారు వస్తే కంపెనీలు రావు అనేది ఉండదు. ఒక బ్రాండ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది కంటిన్యూషన్ అవుతుంది, కానీ ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వదండి. అది యాక్చువల్లీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఎక్కువగా వినిపించే టాపిక్ ఏంటంటే రాజధాని గురించి వినిపిస్తుందండి. సో జగన్ హయాంలో అయితే రాజధాని అనేదే కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు అని అంటున్నారు. బట్ ఇప్పుడు రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయంటారు? ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు అని మీరు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆంధ్ర కూడా డెవలపింగ్ వైపు వెళ్తూ ఉంది. సో ఎంతవరకు వచ్చిందంటారు? విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014 మీరు ఏదైతే చూస్తే ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతికి స్టేట్ క్యాపిటల్గా అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు, అలానే రైతుల దగ్గర నుండి 30,000 ఎకరాలని ఆల్మోస్ట్ ల్యాండ్ పూలింగ్ విధానంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అమరావతిని శంకుస్థాపన చేశారు, గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేస్తే 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అంటే ఇనిషియల్గా సీడ్ యాక్సెస్ రోడ్స్ అని, అలానే ఆ ప్లాట్లు అయితే డెవలప్ చేసే రైతులకి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అని, అలానే ఇప్పుడు మనకి రాజధాని అంటే ఉన్నప్పుడు మనకు ఒక సెక్రటరియేట్ అలాగే అసెంబ్లీ ఉండాలని చెప్పి దాన్ని స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన చేయటం జరిగింది. ఒక రాజధాని నిర్మించటం అంటే ఇది ఎక్కడ ఏది లేని చోట ఒక కొత్త రాజధాని నిర్మించాలంటే దానికి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కావాలి, అలానే ఫండింగ్ కావాలి, అలానే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, అలానే స్టేట్ బడ్జెట్ సపోర్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి రాజధానిని మొదలు పెడితే, అమరావతి అనే నామకరణం చేసి మొదలు పెడితే గాడ్ అంటే మరి చెప్పలేము, ఎందుకు చెప్పలేము, 2019లో అదే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అంటే పాపం ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఒక్క అవకాశం ఇస్తే ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో సాధించేస్తాడు, ఏదో పొడి చేస్తాడు, వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారండి. అప్పటికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి క్యాపబుల్లా కాదా, జగన్మోహన్ రెడ్డి చేయగలడా లేదా, లేదంటే తన దగ్గర అసలుకి ముందు చూపు ఉందా లేదా, అవగాహన ఉందా, అసలు అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉందా, ఏం చూడలేదండి. ఒక్కటి రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఒక్క దాంతో బ్లైండ్గా 2019లో ఓటేస్తారు. అంటే రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారు కాబట్టి కొడుకు కూడా మంచి చేస్తారు అంటే రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారని అనండి, ఆయన చనిపోయి దేవుడయ్యాడు. అలా ఆయనకి అనుకోకుండా 2019లో అవకాశం ఇచ్చారు ప్రజలు. అంటే బ్లైండ్గా నమ్మేశారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు చూశారు, అలానే రాష్ట్రం విడిపోయిన తర్వాత 14లో అవకాశం ఇచ్చారు. పాపం ఆయన 26,000 కోట్ల లోటు బడ్జెట్ నుండి ఎలాగోలా కింద మీద పడి ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు అన్నీ ఇచ్చారు. అదే 2019లో ప్రజలు నిర్ణయానికి ఎవరైనా నిర్ణయం వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తప్పక పాటించాల్సిందే. అయితే ఏమైందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2019లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు అమరావతిని అతి కిరాతకంగా, అమరావతిని పసిగుడ్డుగా ఉండగానే దాన్ని పక్కన పెట్టేసి రైతుల్ని 30,000 మంది రైతులు, 36,000 మంది రైతులు, 30,000 ఎకరాలు, అంటే దాంట్లో పేదవారు ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. దాన్ని కమరావతి అని అలా రకరకాల పేర్లతో తన శాడిజం మొత్తాన్ని, అంటే శాడిజం అని ఎందుకు అంటున్నారంటే ఈ రోజున షర్మిల మీద చూపించిన శాడిజం ఏదైతే ఉందో ఆ శాడిజం మొత్తాన్ని అమరావతి మీద చూపించి కృష్ణా గుంటూరు జిల్లాలని కూలుకోలేని దెబ్బతీశాడండి. ముఖ్యంగా 36,000 మంది రైతులు ఉసురు కొట్టుకుని మొన్న, అంటే గతంలో ఏదైతే గాడ్ స్క్రిప్ట్ అన్నాడో, దేవుడు స్క్రిప్ట్ అన్నాడో, అదే దేవుడు స్క్రిప్ట్ తనకి రివర్స్లో నామాలు పెట్టే పరిస్థితి వచ్చింది. నామాలంటే 11 తన సీట్లు. అలా అతి ఘోరంగా ఓడిపోయాడు.
అంటే ఆ రోజున 2019లో ప్రజలు ఏదైతే ఒక్క అవకాశం అనే నిర్ణయాన్ని తీసుకుని ఓటేశారో ఆ ప్రజల్ని వంచించి, అంటే ఆ, గత 5 ఏళ్ల పాలనలో చూస్తే డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఉద్యోగాలు లేక యువత కానీ, తాగుబోతు భర్తలు, మందు, అంటే లిక్కర్ని అతి దారుణంగా తన లిక్కర్ కంపెనీస్కి ఇచ్చి, డిస్టిలరీ కంపెనీస్ తన ఓన్గా స్టార్ట్ చేసి ప్రతి దానిలోనూ అవకతవకలు, అవినీతిని తీసుకుని ఎంత డబ్బు ఉందో తనకు సరిపోదండి. అవన్నీ చూసి ఇక అతి కిరాతకంగా, అంటే తాలిబొట్లు తెంపేశాడు. అంటే తాలిబొట్లు ఇండైరెక్ట్గా భర్తలు బానిసైపోయి ఆ మందుకి తాలిబొట్లు తెగిపోయినాయి చాలామంది మహిళలే. నెక్స్ట్ పిల్లలు కళ్ళ ముందు డ్రగ్స్ కన్ను గంజాయికి బానిస అవుతుంటే ఆ తల్లులు పడే ఆవేదన, ఈ 36,000 మంది రైతులు ఉసురు, ధాన్యం పండిస్తే రైతు డబ్బులు రాక, ఆ గిట్టుబాటు ధర లేక రైతులు ఉసురు, అలా ప్రతి ఒక్కళ్ళు కాదు, చదువుకుని ఉద్యోగం చేయాలి అంటే ఇంట్లో ఇటు వ్యవసాయం చేయలేక, తల్లిదండ్రులను వదలలేక ఆ విద్యార్థులు పడే వేదన ఒకళ్ళు ఉసురు కాదండి. జగన్మోహన్ రెడ్డి చివరికి సొంత బాబాయిని చంపేసి, సొంత కుటుంబం ఉసురు, సొంత చెల్లిని గెంటేసి సొంత చెల్లి ఉసురు, సొంత తల్లిని గెంటేసి సొంత తల్లి ఉసురు, అలా ప్రతి ఒక్కరిది ఉందండి. ఎందుకంటే అలా అతి కిరాతకంగా చేశాడు కాబట్టి మొన్న 2024లో అంత ఘోరంగా ఓడిపోయాడు. నేను చెప్పేది ఒకటే, తను 1 టైం సీఎం, తను ఒక్క అవకాశం అడిగాడు, ప్రజలు ఇచ్చారు. మరొక్కసారి అవకాశం ఇస్తారు అంటే ప్రజలు సిద్ధంగా లేరండి. అవసరమైతే ఇంకొక అనామకుడిని అవకాశం ఇవ్వటానికి ఏమన్నా ప్రజలు సిద్ధంగా ఉంటారో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పొర్రపాటును కూడా అవకాశం ఇవ్వరండి. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ ఇచ్చేశారు, అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటున్నారు, ఎలక్షన్స్ టైంలో ఏదో జిమ్మిక్కులు జరగడం వల్ల నేను ఓడిపోయాను, కానీ లేకపోతే మళ్ళీ నేనే సీఎం అయ్యేవాడిని, ఇప్పుడు నేను 2.0 చూపిస్తా, జగన్ 2.0 చూపిస్తా అని చెప్పేసి మొన్న రీసెంట్గా అన్నారు. మరి దాని గురించి ఏమంటారు? అది కరెక్టే, తను జగన్మోహన్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్ అండి. అంటే మరి జిమ్మిక్కులు జరిగాయంటే 2019లో కూడా జిమ్మిక్కులు జరిగే ఉంటాయి కదా. 2019లో జిమ్మిక్కులు జరగకుండా 2024లోనే జిమ్మిక్కులు ఎందుకు జరుగుతాయి? అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేతగాని తనానికి నిదర్శనం అండి. అంటే తనకు అనుకూలంగా ఉంటేనేమో తను మాట్లాడింది వేదం అంటాడు, తనకి ప్రతికూలంగా ఉంటేనేమో అంటే ఎదుటి పార్టీది తప్పు అంటాడు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని తన కుటుంబమే విశ్వసించట్లేదు. అలాంటిది రాష్ట్ర ప్రజలు కానీ, తన పార్టీ నాయకులు కానీ ఎలా విశ్వసిస్తారండి? ఏ విధంగా విశ్వసిస్తారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర సరిగ్గా స్క్రిప్ట్ లేకుండా 10 నిమిషాలు మాట్లాడలేడు. తెలుగు మీరు స్క్రిప్ట్ రాసిస్తే తెలుగుని చదవలేడు. ఓకే, ప్రపంచ దేశాల ముందు దావోస్ వెళ్ళి ఒక పారిశ్రామికవేత్తలతో మాట్లాడాలి అంటే మాట్లాడలేడు. నెక్స్ట్ ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ ఉంటే క్వశ్చన్ అడిగితే చెప్పలేడు. ఓకే, ఐఎస్బి స్టూడెంట్స్ మాట్లాడి అడుగుతుంటే దద్ద అంటాడు. ఇంకా ఏ విధంగా ఫిట్ అవుతాడండి జగన్మోహన్ రెడ్డి సీఎంగా? ఏ విధంగా ఫిట్ అవుతాడు? అంటే నువ్వు ఒక రాజ్యాధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఒక వానర్ సైన్యాన్ని వేసుకుని ముందుపడి నువ్వు ప్రజాపాలన చేస్తారంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు ఒక సీఎంగా నీ హయాంలో కరోనా వచ్చింది, నువ్వు ఏ రోజు ప్రజలకు అడ్రస్ చేసావు? ఏ రోజన్నా ప్రజలకు అడ్రస్ చేసావా? ప్రజల్లో సమీక్షలు చేసావా? ఏ రోజన్నా ఒక ఐఏఎస్ అధికారితో కనీసం అరగంట సమీక్ష చేసావా? శాంతి భద్రతల గురించి పోలీస్ డిపార్ట్మెంట్తో సమీక్ష చేసావా? ఏది చేయలే, తనకి రాదండి ఏది. తను ఎందుకంటే తను ఒక చదువు లేని నిరుద్యోగి, ఒక రకంగా చెప్పాలంటే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించిన అవినీతి పరుడండి. అలాంటి అవినీతి పరుడిని ప్రజలు 2019లో ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ అనే అవకాశం ఇస్తే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని, గతంలో 4వ ప్లేస్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మొన్న 19 నుండి 24 మధ్య 20వ రాష్ట్రానికి తీసుకెళ్ళాడు. ఎక్కడో ఉన్న బీహార్ని ముందు తీసుకొచ్చాడు నితీష్ కుమార్ గారు. అంటే ఒకప్పుడు బీహార్లో రబ్రీదేవి పరిపాలించిందండి. అంతకన్నా ఘోరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇంకేం చెప్తారండి? తన గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం నాకు వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తను ఒక రాజకీయ నాయకుడు కాదు, తను ఒక మంచి కుటుంబ సభ్యుడు కాదు, తను ఒక తల్లికి మంచి కొడుకు కాదు, ఒక చెల్లికి మంచి అన్న కాదు. మరి 2.0 చూపిస్తా అంటున్నారు. అదే 2.0 చూపిస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ కొత్త కాన్సెప్ట్లన్నీ ఎప్పుడు పెడతాడంటే ఆఫ్టర్ లండన్ ట్రిప్ తర్వాత పెడతాడండి. ఎందుకంటే లండన్ వెళ్ళొచ్చిన తర్వాత తన బ్రెయిన్ కొద్దిగా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు దాకా బ్రెయిన్ డెడ్ అయిపోయి
తను ఏం మాట్లాడాలి, ఏం చేయాలో, ఎందుకంటే ఆ బ్రెయిన్లో ఉన్న మెమరీ చిప్ ఏదైతే ఎక్స్పైర్ అయిపోతుందేమో మళ్ళీ ఎవ్రీ 6 monthsకో 3 monthsకో లండన్ వెళ్ళి ఆ బ్రెయిన్ చిప్ని యాక్టివేట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి ఈ 2.0 3.0 చెప్తాడు. మీరు చూడండి కావాలంటే ఆఫ్టర్ 6 months తర్వాత జగన్ 3.0 అంటాడు, మళ్ళీ ఇంకో 6 months తర్వాత జగన్ 4.0 అంటాడు. అసలు వెర్షన్ మారేది ఎప్పుడు మారుతుంది? నీకున్న ముందు చేసిన కాలంలో నువ్వు ఏదన్నా సాధిస్తే పొడిస్తే మీకు ఆటోమేటిక్గా వెర్షన్స్ మారుతాయి. కానీ నువ్వు ఏది చేయనప్పుడు వెర్షన్స్ 2.0 3.0 పెడితే ఉపయోగం ఉంది? ఒకటి జగన్ 2.0 వెర్షన్ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా అభిమానించే అభిమానులు ఉండొచ్చు. బట్ ఏంటంటే నీ క్యాలిబర్ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, నీకు రాజకీయ అనుభవం ఉందా అంటే నువ్వు ఏ రోజన్నా సరే గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు ఏ రోజన్నా నిలదీసావా? ఏ రోజన్నా నరేంద్ర మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ, లేదా నిర్మలా సీతారామన్ గారిని కానీ రాష్ట్రం కోసం ఏ రోజన్నా నువ్వు వెళ్ళి కలిసావా? ఏ రోజైతే నీ కేసుల్ని తప్పించుకోవటానికి లేదా నువ్వు ముద్దాయిగా బయటపడకుండా ఉండటం కోసం నువ్వు కలిసావు, కానీ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ పాటుపడింది లేదండి. తను హీఈస్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, హీఈస్ అన్ఫిట్ ఇన్ ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్. ప్రజలు తిరస్కరించారు. ఇంకొకసారి మీరు 2.0 కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి ఇంకొక సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడా జైల్లో ఉంటాడా అన్న క్వశ్చన్ అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అసలు జగన్ పార్టీ ఉంటుందా లేదని అడగండి, దానికి కూడా సమాధానం చెప్తాను. ఏం చెప్తారు ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి సమాధానం? ఇప్పుడు ఆల్రెడీ జగన్కి ఆత్మ పరమాత్మ విజయసాయిరెడ్డి, ఆత్మ పరమాత్మ వైవి సుబ్బారెడ్డి. ఆల్రెడీ విజయసాయిరెడ్డి ఆత్మ బయటకు వచ్చేస్తుంది, ఓకే, పరమాత్మ ఉంది సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి కూడా ఎన్ని రోజులు ఉంటాడు మీకు గ్యారంటీ ఉందా? లేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు లేకపోతే పార్టీ నడిపిస్తాడు. ఆల్రెడీ కింద నాయకత్వం జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు, ఓకే, కుటుంబమే విశ్వసించట్లేదు, ఇంకా నాయకులు అనేది విశ్వసిస్తారని గ్యారంటీ లేదు. ఈలోపు లండన్ వెళ్ళి ఒక ట్రిప్ వేసి వచ్చి జగన్ 2.0 అంటాడు, లేదు నెక్స్ట్ వెర్షన్ అంటాడు. ఇవన్నీ చేసి జగను అంటే ఈరోజు వరకు గత 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి టీడీపీ వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద అంటే ప్రజల సమస్యలు ఏమి లేవు, కాకపోతే అసలు ప్రజల్లోకి ఏ రోజున వచ్చాడా? అసెంబ్లీకే రానోడు రేపొద్దు ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేస్తాడు? అన్నారు కదండి, వీక్లీ 2 days ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటాము అని చెప్పేసి, ప్రజలకి ఏం కావాలో తెలుసుకుంటాము, నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా అన్నారు మొన్న. అంటే నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు అన్నప్పుడు ప్రజా సమస్యలు తనకెందుకు? తనకేమన్నా పులివెందుల నియోజకవర్గంలో సమస్యలు ఉంటే అవి చూసుకోమనండి, అంతేగాని రాష్ట్ర సమస్యలు జగన్మోహన్ రెడ్డికి అనవసరం. ఎందుకంటే గెలిచిన 11 మందిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క ఎమ్మెల్యే మాత్రమే, ఓకే. అంతేగాని 11 మందికి ప్రతిపక్ష హోదా ఇస్తారంటే రాజకీయాలు తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే ప్రతిపక్ష హోదా అడగడు. రాజకీయాల్లో బేసిక్స్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే ప్రతిపక్ష హోదా అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే టైం ఇస్తున్నారో నాకు కూడా అదే టైం కావాలి అని అడుగుతారు, ఓకే. కనీసం మినిమం బేసిక్స్ అండి. నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి, పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యేవి, రాష్ట్ర సమస్యలు నీకు అనవసరం. ఎందుకంటే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజలు నీకు 17 సీట్లు 18 సీట్లు నీకు ఇస్తే నీకు ఆ హోదా వస్తే రాష్ట్ర సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడటానికి యు ఆర్ ఎలిజిబుల్. కానప్పుడు నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎలా గుర్తిస్తారు? ఎందుకంటే ఆ సీట్లు వచ్చిన ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు, అలానే జనసేనకి 21 సీట్లు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏదవుతుంది? కూటమి ప్రభుత్వంలో 2 కలిసి ఉన్న టీడీపీ జనసేన అవుతుంది. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడికి ప్రతిపక్ష హోదా ఇచ్చి కోతి కొబ్బరికాయ ఇస్తే ఎక్కడ కొట్టాలో తెలియక తన నెత్తి మీద కొట్టుకుందంట. జగన్మోహన్ రెడ్డి చేసే పనులు అలాగే ఉంటాయి. మరి ఇప్పుడు రీసెంట్గా అంటున్నారు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో అందరి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామని ఇక్కడ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ గడప తొక్కుతాను, లేకపోతే అసెంబ్లీ వైపు కూడా రాను అని అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా, లేకపోతే చర్యలు తప్పవంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఎలా ఉన్నాయంటారండి, చిన్నపిల్లలు కనుక చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాం, చాక్లెట్ ఇస్తేనే గేమ్స్ ఆడతాం, చాక్లెట్ ఇస్తేనే ఆడుకుంటాం అని అన్న చిన్న పిల్లల మాదిరిగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రతిపక్ష హోదా ఎక్కడో ఒక సూపర్ మార్కెట్లోనో లేకపోతే ఒక అంగట్లో దొరికే సరుకు కాదండి. ప్రజలు వాళ్ళు అంటే నీకు కనీస సీట్లు 18 సీట్లు ఇస్తే
ప్రతిపక్ష హోదా వస్తుంది రాజ్యాంగబద్ధంగా. అంతేగాని రాజ్యాంగం ఆర్టికల్ కూడా తెలియకుండా నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతున్నావంటే అంటే ప్రజలు అంత గుడ్డిగా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైతే అన్న నందమూరి తారక రామారావు గారు 83 పార్టీ తర్వాత ప్రజల్లో కూడా ఒక అంటే రాజకీయాలంటే ఒక అవగాహన వచ్చింది, అవగాహన పెరిగింది. అంతకుముందు ప్రజల్లో రాజకీయాలంటే ఆసక్తి లేదు, రాజకీయాలంటే అనుభవం లేదు, రాజకీయాలంటే ఎవరికి తెలియదు. 83 తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే వచ్చిందో ప్రజల్లో రాజకీయ అవగాహన పెరిగింది. ఈ రోజున ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలుసండి కనీసం 10% సీట్స్ వస్తేనే నీకు ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బ్లైండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అంటున్నాడు. నువ్వు గత శాసనసభలో 60 రోజులు రాకపోతే నిన్ను డిస్మిస్ చేసే అధికారం స్పీకర్కి ఉంటుంది. ఈరోజు నువ్వు రాకుండా కళ్ళబుల్లి కబుర్లు చెప్తే ప్రతిపక్ష హోదా ఇస్తారనుకోవటం పొరపాటు. అది నెక్స్ట్ ఇంకోటి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉండగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి పరుడు అసెంబ్లీకి వస్తాడని నేనైతే అనుకోను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని ఫేస్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యుద్ధం స్టార్ట్ చేసింది ఫస్ట్ రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం మీద ఆ రోజున జగన్ ప్రభుత్వం మీద అధికార ప్రతిపక్ష నేతగా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన్ని ఫేస్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. నిజమేనా అండి? అప్పుడు జగన్ ప్రభుత్వంలో రఘురామకృష్ణన్ గారిని చాలా టార్చర్ పెట్టేశారు అని అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సింది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారిని పెట్టారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులను పెట్టారు. కాకపోతే వాళ్ళందరికన్నా రఘురామకృష్ణరాజు గారిని ఎక్కువ టార్చర్ పెట్టిన మాట నిజం. అది ప్రజలందరికీ తెలుసు. ఓకే, దానికి అంతకంత అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి, అనుభవిస్తున్నాడు కూడా. ఎందుకంటే ఈ రోజున ఒకటేనండి, కత్తితో స్నేహం చేసేవాడు కత్తితోనే పోతాడు, బాంబుతో స్నేహం చేసేవాడు బాంబులతోనే పోతాడని ఒక సామెత ఉంది. సో దానికి ఎవరు అతిథులు కాదు. ఈ రోజున ప్రజల్లో అవగాహన పెరిగింది, ప్రజల్లో కష్టపడే గుణం ఉంది, ప్రజల్లో టెక్నాలజీ ఉంది. ఈ రోజున సెల్ ఫోన్లు 27 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్లు ఎవరి దగ్గర ఉండే కాదు. ఈ రోజు ప్రతి ఇంట్లో 4 సెల్ ఫోన్లు ఉన్నాయి. గత 20 ఏళ్ల కాలంలో ఒక బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉంటే ఆ ఇంట్లో గొప్పగా ఉండేది. ఈ రోజున ప్రతి ఇంట్లో 4 ఫోన్లు, 4 కనెక్షన్లు, ఆటోమేటిక్గా 2000 రూపాయలు బిల్లు కడుతున్నారు. ఇదంతా ఏంటంటే మారుతున్న యుగానికి ప్రజలు కూడా అనుసంధానం అవుతున్నారు. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పింది వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక రఘురామకృష్ణరాజు గారు అంటారా, ఆయన డిప్యూటీ స్పీకర్గా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉండటానికి వేసి ఎత్తుగడిది. ఎందుకంటే తను అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడు? 11 మంది ఒక వానర్ సైన్యాన్ని వేసుకుని ఏం మాట్లాడతాడు? ఓకే, అంతకు ముందులాగా 151 మంది ఉన్నారు అనుకుంటున్నారేమో. ఆ మధ్యలో ప్రజలు 5 ఎగరగొట్టారు. 5 ఎగరగొట్టిన తర్వాత మిగిలింది 11. ఆ 11తో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ప్రజా సమస్యలు నీకెందుకు? నువ్వు ఏదన్నా ఉంటే పులివెందుల నియోజకవర్గంలో పర్యటించు, అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకురా. వస్తే ఆటోమేటిక్గా ఏదైనా చేయాలనుకుంటే ఆల్రెడీ నువ్వు ఒక సీఎంగా పనిచేసి కూడా పులివెందులని డెవలప్ చేయలేదు. ఈ రోజున ఒక అసెంబ్లీకి పులివెందుల అసెంబ్లీకి నువ్వు ఎమ్మెల్యే మాత్రమే. ఈరోజు కొత్తగా నువ్వు చేసేది ఏంటి? ఆల్రెడీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి గారు చేస్తున్నాడు ప్రజలకి. ఈ జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రజలు కూడా ఎమ్మెల్యేగా గుర్తించట్లేదండి. అలాంటిది ఇక అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాడు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదు కాబట్టి ప్రతిపక్ష హోదాని ఒక సాకు పెట్టుకున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రఘురామకృష్ణ గారిని ఫేస్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ సాకులు చెప్పి అసెంబ్లీకి రాకుండా ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు అంటారు. అంతేనా? అంతే, డెఫినెట్గా అంతే. రాడండి. ఎందుకంటే హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్, హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. తను రాడు. ఎందుకు రాడు అంటే తన దగ్గర వచ్చి ఏ సబ్జెక్ట్ మాట్లాడతాడో తెలియదు. మొన్నటిదాకా 151 మంది ఎమ్మెల్యేలను చూసి వాళ్ళు ఏదేదో టీడీపీ ప్రభుత్వం మీద టీడీపీ ప్రతిపక్షం మీద, అలానే చంద్రబాబు నాయుడు గారి మీద, అలానే కొంతమంది ఎమ్మెల్యేల మీద అవాకులు చవాకులు పెళ్తుంటే రాక్షస ఆనందం పొందాడు. ఈ రోజున మరి అదే టీడీపీ చేస్తుందంటే టీడీపీ చేయదు. తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుండి ఒక క్రమశిక్షణ గల పార్టీ. జగన్మోహన్ రెడ్డి లాగా మాకు రాక్షస ఎమ్మెల్యేలు, రాక్షస క్రీడ ఆడేవాళ్ళు ఎవరు లేరు. ఓకే, కాకపోతే అలా భయపడుతున్నాడేమో ర్యాగింగ్ చేస్తారని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ర్యాగింగ్ చేసే అంత టైం టీడీపీ తీసుకోదు. ఎందుకంటే టీడీపీకి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి, అలాగే ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో 5 ఏళ్లలో అవి చేయాలి, పెట్టుబడులు కావాలి. ఇలా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక అనామకుడు ఎమ్మెల్యే మీద టీడీపీ టైం కేటాయిస్తుందంటే కేటాయించదు. ఇవి ఎన్ని చేసినా సరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ విధానం ఒకటే.
రాష్ట్ర కోసం అభివృద్ధి పాటుపడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రజల కోసం, భవిష్యత్తు కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నారని కూడా టాక్ వచ్చింది. ముఖ్య నేతలతో, ఆయన ఎమ్మెల్యేలతో కలిసి మీటింగ్ పెడుతున్నారని చెప్తున్నారు. మరి ఆ మీటింగ్లో ఏం జరగచ్చు అంటారు? మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఏమన్నా ఎలా మారాలని ఏమన్నా సన్నాహాలు చేస్తున్నారంటారా? అంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు పార్టీ ఉండాలి కదా. నెక్స్ట్ ఎలక్షన్ వరకు పార్టీ ఉండాలి, నెక్స్ట్ నాయకులు ఉండాలి, నెక్స్ట్ క్యాడర్ ఉండాలి. ఆ మూడు ఉంటే రేపు ఎలక్షన్ లోపు ఏదైనా అద్భుతాలు జరిగితే జరగవచ్చేమో. అప్పుడు దాకా ఉండాలి కదా పార్టీ. ముందు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడని అంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారంటారా? డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే తన మీద అవినీతి కుంభకోణాలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ, ఆరోపణలు కాదు, 16 నెలలు జైల్లో ఉన్నాడు అంటే ఎందుకు ఉంటాడండి? ఏ తప్పు చేయని వ్యక్తిని 16 నెలలు జైలు ఎందుకు పెడతారు? సో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున పార్టీ నడపాలి అంటే తన వల్ల కాదు. ఈ రోజున క్యాడర్ సపోర్ట్ చేయట్లేదు, నాయకులు ఉండట్లేదు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, జంప్ కొట్టాడు. వైవి సుబ్బారెడ్డి కూడా ఎప్పుడు జంప్ కొడతాడో తెలియదు. ఏ నాయకుడు ఏ రోజున ఏ పార్టీలో జాయిన్ అవుతాడో తెలియకుండా సందిగ్ధంలో ఉండిపోయాడు. ప్రెస్ మీట్లు పెట్టి మీడియా అటెన్షన్ ఆటోమేటిక్గా కవర్ చేయొచ్చండి. ఎందుకంటే ఏ మీడియా అయినా జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడంటే కవర్ చేయొచ్చు. కాకపోతే ప్రజలు కవర్ చేయాలి కదా, ప్రజల్లో ఉండాలి కదా సింపతి అనేది. జగన్మోహన్ రెడ్డి మీద లేదు. ఈ 9 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో, అంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే గత 5 ఏళ్ళు మందు, గంజాయి, డ్రగ్స్, ఉద్యోగ అవకాశాలు లేక, భవన కార్మికులు ఉపాధి లేక ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇవన్నీ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే అన్నీ అందుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుందని ప్రజల్లో ఒక సానుభూతి ఉంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి అవసరం ఎందుకు ఉంది చెప్పండి? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక కూటమి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కావాలని ఎందుకు అనుకుంటారు? ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే చిలుకూరి బాలాజీ టెంపుల్లో అర్చకుని మీద మొన్న దాడి జరిగిన విషయం అయితే అందరికీ తెలిసిందే. వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా దాడి జరిగింది. బట్ నిజంగా దాడి ఏ రీజన్ వల్ల జరిగిందంటారు? నిజమైన రీజన్ అంటే ఒకటండి, ఆ రోజున చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారి మీద దాడి జరగడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే దాడి చేసిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. ఈ రోజున రామరాజ్యం అని కొంతమంది, కృష్ణరాజ్యం అని కొంతమంది, ఇలా 10 మంది 10 రకాలుగా వచ్చేసి గుడి అర్చకుల మీద దాడి చేస్తే రేపొద్దున హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్లో నాకు తెలిసి 20 సంవత్సరాల నుండి నేను ఆ టెంపుల్కి వెళ్తున్నానండి. నాకు తెలిసి ఆయన స్వామివారికి సేవ చేయటం మాత్రమే తెలుసు. కనీసం హుండీ లేకుండా నడుపుతున్న ఏకైక గుడి ఉంది అంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒక్కటే. అది కాకుండా ఆయన మీద వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేసి ఆయన మాటలని ఒక ప్రధాన అర్చకులని కూడా లేకుండా ఆయన కింద కూర్చోబెట్టి, నేను ఆ వీడియోలు చూశాను కొన్ని, కింద కూర్చోబెట్టి ఆయన్ని అతి దారుణంగా అన్న మాటలు, తర్వాత మ్యాన్ హ్యాండింగ్ చేయటం అది చాలా దురదృష్టకరం. ప్లస్ ఒకటి, నిన్న రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి చెప్పారు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని. అందించడమే కాదండి, నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నవించేది ఏంటంటే, మీరు సహాయ సహకారాలు అందిస్తారు, రేపొద్దున మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ అయింది, రేపొద్దున ఇంకోటి జూబ్లీ హిల్స్ టెంపుల్ అవ్వచ్చు, పెద్దమ్మ గుడి అవ్వచ్చు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి అవ్వచ్చు, ఏ గుడైనా అవ్వచ్చు, తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయినా, ఎవరైనా సరే ఇలా రామరాజ్యం, ఇక్షుకు వంశం అని ఆ రాఘవ రెడ్డి అనే లాంటి సైతాన్లు వచ్చి ఇలా చేస్తే ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది. ఎందుకంటే దానికి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారు కూడా మేము హెచ్చరించేది ఒకటే, అలాంటి వాళ్ళని మీరు ఊరికే వదలొద్దు. ఎందుకంటే ఆయన స్వామివారికి సేవ చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కింద కూర్చోబెట్టి అంటే అతి దారుణంగా, అది చాలా దురదృష్టకరం. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్లస్ ఒకటి, అలాంటి సైకోల వలన హిందుత్వాన్ని మీద కూడా అనుమానాలు వచ్చే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. అంటే రామరాజ్యం కోసం నువ్వు ఆయన్ని దండించటం ఏంటి, ఆయన్ని శిక్షించటం ఏంటి? రామరాజ్యం నిన్ను ఎవడడిగాడు? ప్రజలకు కావాల్సింది ప్రజలు తీసుకుంటున్నారు. వాళ్ళు హిందువులా కాదా అనేది ప్రజలకు తెలుసు. అలాంటిది నువ్వు కొత్తగా రామరాజ్యం స్థాపించి ఎవరిని ఉద్ధరిద్దామని, ఏం చేయాలని? ఇదంతా కరెక్ట్ కాదండి. వాళ్ళని కఠినంగా శిక్ష పడాల్సిందే. ఎవరైతే
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందే. ఆ శిక్షలు ఎలా ఉండాలంటే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ఉండాలి. మరి ఇప్పుడు ఈ దాడి మీద కేటీఆర్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఏంటని అంటే ఈ యొక్క దాడే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి కారణము అని ఎత్తి చూపిస్తున్నారు. మరి దాని గురించి, ఈ వ్యాఖ్యల గురించి మీరేమంటారు? ఒకటండి, అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు హుందాతనంగా వ్యవహరించాలి. జరిగిన ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలనుకుంటే వాళ్ళ చేతగానితనానికి నిదర్శనం. అఫ్కోర్స్ ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, ఇలాంటి ఘటన జరిగితే మీరేం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ ఏ పార్టీ అయినా ఉండొచ్చండి. ఇక్కడ జరిగిన దాన్ని, ఇష్యూని మీరు ప్రభుత్వానికి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వానికి సూచనలు ఎలా చేస్తారనేది మీ రాజకీయ అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఘటన జరిగింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి అంటే ప్రభుత్వం పోలీసులు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ వ్యవస్థ ఎంతమంది ఉంది, మన ఇక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు, ప్రతి మనిషికి ఒక పోలీసు ఉండడు కదా. అంటే ఇవన్నీ రాజకీయ అవగాహనతో చేసే వ్యాఖ్యలండి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఆ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి ఈ రోజున రామరాజ్యం అని ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేయటం, తర్వాత వార్నింగ్లు ఇవ్వటం, అర్చకులను బెదిరించడం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి వాళ్ళని మొదట్లోనే తుంచేస్తే ఇలాంటి రాఘవరెడ్డి అనే వ్యక్తులు మళ్ళీ ఇంకొకరు తయారు కాకుండా ఉంటారండి. ఎప్పుడైనా మొదట్లోనే తుంచేస్తే, మొగ్గగా ఉండగానే తుంచేస్తే ఆ మొక్క పిచ్చి మొక్క అయినా పెరగదండి. అలా ఇలాంటి వాళ్ళని తొందరగా తుంచేయాల్సిన ఆవశ్యకత ఉంది ప్రభుత్వం మీద. అందుకనే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆయన సౌందరరాజన్ గారికి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాను, మళ్ళీ మీకు న్యాయం జరిగే విధంగా నేను ఉంటాను, సపోర్ట్ చేస్తాను, పోలీసు వ్యవస్థతో మాట్లాడతాను, డీజీపీ గారితో మాట్లాడతాను ఆయన భరోసా ఇచ్చారు. దానికి ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే జరిగిన దానికి దురదృష్టకర ఘటనకి చాలా మేము కూడా క్షమాపణలు అడుగుతున్నామండి సౌందరరాజన్ గారు. ఎందుకంటే మీరు హిందూ ధర్మాన్ని మీరు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున ఇంజనీరింగ్ కానీ లేదు అంటే అమెరికా కానీ విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రతి స్టూడెంట్ ఈ రోజున చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తారండి. అంటే ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం అది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటే రేపొద్దున ఇది మంచి పద్ధతి కాదు. అది రేపొద్దున ఇస్లామిక్ జిహాదీలు ఉంటారు కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు, రేపొద్దున హిందూ జిహాదీలు, ఇలాంటి వాళ్ళని హిందూ జిహాదీలు అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే అది పద్ధతి కాదండి, సొసైటీకి మంచిది కాదు అది. నువ్వు నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటే నువ్వు హిందూ ధర్మం కోసం ఏదో ఒకటి చేయి, అంతేగాని అర్చకుల మీద దాడి చేయటం, అర్చకుల మీద మాటలని వాళ్ళని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీనికి ఏ విధంగా కావాలి అంటే కొంతమంది సలహాలు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోండి. ఎందుకంటే అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ పూర్తయిపోయాయి కదండి. అయితే అక్కడ ఒక ప్లేస్లోకి మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ప్రసంగం చేయడం అయితే జరిగింది. అక్కడ మొత్తం ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ఆయన ప్రసంగం చేసిన చోట బీజేపీని గెలవడం జరిగింది. మరి ఆయన ఫాలోవర్గా మీ అభిప్రాయం ఏంటి? అంటే ఢిల్లీ ఆల్మోస్ట్ మొన్న ఎన్నికల్లో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ గెలిచిందండి మొట్టమొదటిసారిగా. దాంట్లో స్టార్ క్యాంపెయినర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈ రోజున కీలకమైన మద్దతు ఇవ్వడంలో ప్రధాన భూమిక ఇస్తుంది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అలానే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంటే మనం ఇప్పటికిప్పుడు ఏదో గత 6 నెలల్లోనో 6 సంవత్సరాల్లోనో లేకపోతే డెవలప్ అయింది కాదండి. అంటే మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే అంటే వాజ్పేయి గారు ప్రభుత్వంలోనే ఎన్డీఏ కన్వీనర్గా చేసి దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గతంలో కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున మొట్టమొదటి దళిత స్పీకర్ జిఎంసి బాలయోగి గారు కానివ్వండి, అలానే ఒక సైంటిస్ట్ రాష్ట్రపతి అవటంలో కీలక పాత్ర పోషించిన అంటే ఎవరు, అబ్దుల్ కలాం గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున. అలానే ప్రధానమంత్రులను ఎవరు డిసైడ్ చేయాలన్నప్పుడు కూడా ఐకే గుజరాల్ గారు కానివ్వండి, దేవేగౌడ్ గారు కానివ్వండి, ఆ రోజున తర్వాత మళ్ళీ చంద్రశేఖర్ గారు కానివ్వండి, అలా ముగ్గురు ప్రధానులు నిర్ణయించడంలో కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలానే
99లో మళ్ళీ వాజ్పేయి గారు అధికారంలో రావడానికి కీలకంగా వ్యవహరించారు. అలా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డు ఇప్పుడుది కాదండి. ఆయన ట్రాక్ రికార్డు ఎప్పుడో జమానాలోదే. ఇప్పుడు కొత్తగా ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున 29 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా హైదరాబాద్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు జీ అంటారు. నార్త్ ఇండియా మొత్తం, ఎంటైర్ నార్త్ ఇండియా, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పూణే, మహారాష్ట్ర, ఎక్కడికైనా వెళ్ళండి, నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న బ్రాండ్ అలాంటిదండి. ఇప్పటికిప్పుడు ఏదో అంటే మార్కెట్లోకి వెళ్ళి కొత్త షర్ట్ వేసేసుకుని వచ్చి బ్రాండెడ్ షర్ట్ వేసుకొని వచ్చే అంత బ్రాండ్ కాదండి అయింది. ఆయన బ్రాండ్ ఇప్పుడుది కాదు, గత 20 ఏళ్ల క్రితం ఆయనకు ఒక బ్రాండ్. మీకు ఇంకో విషయం, దావోస్, ఒక రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వెళ్ళొచ్చు, పెట్టుబడులను ఆకర్షించవచ్చు అనేది ఫస్ట్ రూట్ క్లియర్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో వెళ్ళలేదు. ఫస్ట్ దావోస్ వెళ్ళింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అలాంటి ట్రాక్ రికార్డు ఉంది. అలానే బిల్ గేట్స్ అనే వ్యక్తి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉండి ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్, డేటా సెంటర్ని హైదరాబాద్ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్నారు. ఆయన కాలిఫోర్నియా తప్పించి ఎక్కడ డేటా సెంటర్ అనేది లేదు. ఫస్ట్ టైం ఇన్ వరల్డ్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా హైదరాబాద్లో డేటా సెంటర్ వచ్చిన తర్వాత కంపెనీలు పరిగెత్తుకుంటూ వచ్చినాయి, క్యూ కట్టినాయండి. దట్ ఈస్ ద బ్రాండ్ సిబిఎన్, నారా చంద్రబాబు నాయుడు గారు. అలా మీరు ఆయన గురించి ఇప్పుడు ఢిల్లీ అనే కాదు, రేపు ఎక్కడ ఎన్నికలు జరిగినా, రేపు స్థానిక ఎన్నికలు జరిగినా, లేకపోతే 29లో ఎన్నికలు జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్, సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్ అండి. ఇప్పుడు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే గెలిచిందని కాదు, అక్కడ ప్రజల్లో విశ్వాసం, విశ్వసనీయత. ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ప్రజల్లో ఒక ఆకర్షణ, ఒక విశ్వసనీయత, ఆ రెండు ఉన్నాయండి. అదే నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ కొద్దీ ఆయనకి గవర్నర్ పదవి ఇస్తున్నారు అన్న ఒక టాక్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి గవర్నర్ పదవి అనేది చాలా చిన్నదండి. అలాంటి గవర్నర్స్ని కొంతమందిని తను పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ అదే గవర్నర్ పదవి ఆయనకంటే చాలా చిన్నదండి. నాకు తెలిసి భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారు అనేది నేను గంటాపదంగా బల్లగుద్ది చెప్తానండి. ఎందుకంటే ఆయనకు ఉన్న ముందు పదవుల్లో కీలకమైన పదవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది డెఫినెట్గా ఆయన ఇప్పుడు కాకపోవచ్చు, రాబోయే 5 ఏళ్లలో డెఫినెట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారు. అది మీరు చూస్తారు, ప్రజలందరూ చూస్తారు కూడా. ఇప్పుడు చాలా మంది రాజకీయాల్లోకి 2 కారణాల వల్ల వస్తూ ఉంటారండి. ఒకరు డబ్బు సంపాదించుకుందాం, ఉన్న కాడికి దోచుకుందామని. ఇంకొకరు ఓకే నేను పెరిగిన సమాజానికి ఏదో కొంచెం మంచి చేయాలనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. మరి మీరే ఉద్దేశంతో వచ్చారు? మేము చెప్పాను కదండి, చంద్రబాబు నాయుడు స్కూల్, సిబిఎన్ గారి స్కూల్. ఇది సిబిఎన్ గారి స్కూల్ అంటే మాకు ఆయనలాగా కష్టపడటం తెలుసు, ప్రజలకు సేవ చేయటం తెలుసు. ఓకే, అలాని రాజకీయాలంటే ఒకప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాలను కలుషితం చేసి, అవినీతి చేసి, అవినీతి డబ్బుతో విదేశాల్లో బంగ్లాలు కొనుక్కుని, హోటల్స్ కొనుక్కునే అది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు చేయరండి అలా. ఎందుకంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మన తల్లిదండ్రి కరెక్ట్గా ఉంటే మనం కూడా కరెక్ట్ రూట్లో ఉంటాం. లేదు తండ్రి ఒక వ్యసనపరుడు, బానిస వ్యక్తి అంటే వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఫస్ట్ నుండి తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ అండి. ఆ యూనివర్సిటీలో ఎంతోమంది నాయకులు తయారయ్యారు. గత 44 సంవత్సరాల కాలంలో ఎంతోమంది. ఈ రోజున మీరు ఏపీలో చూస్తే ఒక టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారండి? మొత్తం టీడీపీ లీడర్స్ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎవరున్నారండి? టీడీపీ లీడర్సే. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల ఫ్యాక్టరీ. ఇది ఒక యూనివర్సిటీ అనొచ్చు. మాలాంటి వాళ్ళకి యూనివర్సిటీ, నాయకులకి ఒక ఫ్యాక్టరీ. అలా చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు తెలుసుకుని ఆయన నుండి మేము స్ఫూర్తి పొంది రాజకీయాల్లోకి వచ్చాము అంటే డెఫినెట్గా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ఒక మనిషికి 1 కోటి ఉన్నా 100 కోట్లు ఉన్నా ఒకటే, 1 కోటి పైన ఎన్ని కోట్లున్నా ఒకటేనండి. మాకు జగన్మోహన్ రెడ్డి లాగా 1,00,000 కోట్లు, లేదంటే అవినీతి ఆరోపణలు, లేదంటే భూములు తవ్వుకోవటం, మైన్లు తవ్వుకోవటం, మందు అమ్ముకోవటం అలాంటివి ఎవరికి చేత కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్కూలే డిఫరెంట్ స్కూల్.
ఎందుకంటే తను ఒక చెప్పాలంటే ఆర్థిక ఉగ్రవాది అంటే తనకి 1,00,000 కోట్లు ఉన్నా సరిపోదు, తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 1,00,000 కోట్లు సంపాదించాడు. మీకు గత 5 ఏళ్లలో మీరెవ్వరూ ఇమాజిన్ చేయలేరు, జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్లు సంపాదించాడండి. 6 లక్షల కోట్లు, అది అక్షరాల నిజం. అది మీరు నమ్మినా నమ్మకపోయినా. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు ఎక్కువైనాయి, ఆంధ్ర రాష్ట్రం మీద అప్పులు ఎక్కువ అంటున్నారు. అప్పులు నేను ఒకటే చెప్తున్నానండి, అప్పులు ఎక్కువైన తర్వాత అప్పులు చేసి 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. 11 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ప్రజలకు ఇచ్చాడా? ఇవ్వలా. ఎవరికి ఇచ్చాడు? గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? తను సంపాదించుకుంటూ తన కింద నాయకులు సంపాదించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 లక్షల కోట్లు సంపాదించుకుంటే కింద నాయకులు 2 లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ప్రజలకు ఇచ్చింది ఉద్యోగాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చింది 3 లక్షల కోట్లే. మీకు ఈ రోజున పెన్షన్ వచ్చేసి నెలకి 6,000 కోట్లు అండి. మీరు 6,000 కోట్లు అంటే సంవత్సరానికి 70,000 కోట్లు. 5 సంవత్సరాలకి ఎంత? 5 సంవత్సరాలకి ఆల్మోస్ట్ 3.5 లక్షల కోట్లు. ఓకే, మీకు క్లియర్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు ఆల్మోస్ట్ అదొక 6,000 కోట్లు 7,000 కోట్లు వేసుకోండి. అదొక ఎంత మీకు? అదొక 70,000 కోట్లు. 5 సంవత్సరాలకి 3.5 లక్షల కోట్లు అంటే 7 లక్షల కోట్లు. ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? 11 లక్షల కోట్లు. నెక్స్ట్ ప్రజలు కట్టే పన్నులు ఎంత వచ్చినాయి? ఆల్మోస్ట్ సంవత్సరానికి 1 లక్ష కోట్లు వేసుకున్నా, 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు. మీకు అప్పు 11 లక్షల కోట్లు అంటే 11 + 5 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు. 16లో మీకు అయిన ఖర్చు ఎంత? 3.5 లక్షల కోట్లు పెన్షన్లు, 3.5 లక్షల కోట్లు జీతాలు, 7 లక్షల కోట్లు. మీకు మిగతా ఎంత ఉంది? 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లలో తను సంపాదించింది 5-6 లక్షల కోట్లు, తన ఎమ్మెల్యేలు సంపాదించింది 2 లక్షల కోట్లు, 8. మిగిలింది ఎంత? 2 లక్షల కోట్లు. ఏం చేశాడు అది? అంటే ఏదో ప్రజలకు ఉడతా భక్తిగా అక్కడొక ఇది ఇక్కడొక ఇది రోడ్డు ఏదో చిన్నవి చేయటం తప్ప ఏం చేశాడని మీకు 11 లక్షల కోట్లు అప్పైంది? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచించాలండి. ఎందుకంటే 11 లక్షల కోట్లు అప్పు చేసి ట్యాక్సుల రూపాయన నీకు వచ్చిన 5 లక్షల కోట్లు, కేంద్రం నుండి వచ్చే నిధులు ఇవన్నీ చూస్తే 16-17 లక్షల కోట్లని నువ్వు దోచుకొని ప్రజలకు ఇచ్చిందంత. వాళ్ళు చేసినందుకు, ప్రభుత్వ ఉద్యోగులు చేసినందుకు ఒక 3 లక్షల కోట్లు, పెన్షన్లకి ఓ 3 లక్షల కోట్లు. ఇంకా నువ్వేం చేసావు? ఒక్క పునాది రాలేదు కదా, ఒక అభివృద్ధి చేయలేదు కదా, ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఒక ఉపాధి లేదు కదా, ఒక ఉద్యోగ అవకాశం ఇవ్వలేదు కదా, ఒక కొత్త బిల్డింగ్కి కనీసం శంకుస్థాపన చేయలేదు కదా, ఒక కొత్త కాలేజ్ రాలేదు కదా, ఒక ఐటీ కంపెనీ రాలేదు కదా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రాలేదు కదా. మరి ఏం చేశాడు ఆ డబ్బంతా? అంటే ఇవన్నీ ప్రజలు ఆలోచించాలండి. ఎందుకంటే నేను ఇంత లోతైన విశ్లేషణ చెప్తున్నానంటే ప్రజలు మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు దగ్గరికి వస్తే మీరు ఇలా నిలదీయండి, ఈ క్వశ్చన్ లిస్ట్ నిలదీయండి. అంటే మీకు ఇది చేస్తాను అది చేస్తానని మళ్ళీ కుంటి సాకులతో వచ్చి ప్రజలను మాయ చేసి మభ్యపెట్టితే మళ్ళీ నష్టపోయేది ప్రజలే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నష్టపోరు, నేను నష్టపోను, ఎవరు నష్టపోరండి? ప్రజలు నష్టపోతారు. దయచేసి ఆలోచించండి. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఇది, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి లెక్కలతో సహా ఇది. ఎందుకంటే ఎక్కడ ఒక పోలవరం కట్టలేదు, అమరావతిని కట్టలేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఏదీ లేదు. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయడం తప్ప రాష్ట్రం కోసం ఏది చేయలే, ప్రజల కోసం ఏది చేయలే. ఇప్పుడు మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే డెవలప్ స్టార్ట్ అవుతుంది, కానీ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం మొత్తం దేశంలోనే టాప్లో ఉన్న ఒక మంచి సిటీ అని కూడా చెప్పచ్చు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా ఇదే విధంగా తయారు చేస్తారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇంతకంటే గొప్పగానా? అంటే ఒకటండి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే ఆ తండ్రి ఏ కొడుకు గొప్పోడు అంటే ఏ పెద్ద కొడుకు గొప్పడా చిన్న కొడుకు గొప్పడా అని చెప్పడండి. అలానే హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక. ఓకే, నెక్స్ట్ అమరావతి కూడా అంతే. రేపొద్దున ఇవి 2 దేశంలోనే ఆదర్శ నగరాలుగా డెఫినెట్గా ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అయినా, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అయినా డెఫినెట్గా 2 నగరాలు దేశంలోనే అత్యుత్తమైన నగరాలుగా ఉంటాయి. దీనికి రూట్ క్లియర్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అమరావతికి రూట్ ఇస్తుంది, రూట్ క్లియర్ చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి డెవలప్ అవ్వడానికి ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు అంటారు? ఇది
అమరావతి మీరు 2029లో ప్రజలు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే 2029 నుండి ఆల్మోస్ట్ 34 లోపు మీరు చూస్తే అమరావతిని మీరు యూ క్యాన్ నాట్ ఇమాజిన్. చూడండి కావాలంటే అసలు మీరు ఎలా ఉంటుందో భవిష్యత్తు నగరాలకి ధీటుగా అలానే ప్రపంచ చిత్రపటంలో అమరావతి అనేది ఈ రోజున ఒక ప్రముఖంగా వినిపిస్తుందండి. ఒకటి సాఫ్ట్వేర్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీద ఆల్రెడీ 99లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి ఒక విప్లవం చేశారు. ఈ రోజున ఏఐ అండ్ డీప్ టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఈ రోజున అమెరికా కూడా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెడతారండి. ఈ రోజున అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు. ఈవెన్ గుండు సూది కావాలన్నా సరే వేరే దేశం నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిందే. ఓకే, ఆఖరికి థర్మాకోల్ బాల్స్ కావాలన్నా సరే వేరే కంట్రీ నుండి రావాల్సిందే. ఈ రోజున మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ఒక వరం. ఈ రోజున రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గానికి కంపెనీలను తీసుకొచ్చి ప్రతి ఊర్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. డెఫినెట్గా 2034కి ఆయన అనుకున్న విజన్ 2047కి ఎంతో దూరం లేదండి. భవిష్యత్తు యువతకి అలానే భావితరాల భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున స్టార్ట్ చేశారు. ఓకే, 2024 నుండి స్టార్ట్ చేశారు. డెఫినెట్గా ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ అమరావతి అనేవి రెండు కళ్ళుగా ఉంటాయి, రెండు ప్రముఖంగా వినిపిస్తాయండి. ఎందుకంటే ఇది ఆయన మానసపుత్రికే, అది ఆయన మానసపుత్రికే. డెఫినెట్గా అందులో నో డౌట్. డెఫినెట్గా ఈ రెండు ప్రపంచంలోనే గొప్ప నగరాలుగా ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా పరిపాలన చేస్తుందని కూడా టాక్ వచ్చింది. మరి ఇప్పుడు దీంట్లో నాయకుల విషయానికి వస్తే నారా లోకేష్ గారు ఎంత తెలివైన వారో, ఎడ్యుకేటెడ్, చాలా తెలివైన వారు ఆయన. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. సో ఆయన కూడా ఇందులో తీసేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఒక టాక్ వస్తుందండి, ఏంటి అంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ పదవి ఇస్తున్నాము అని చెప్పేసి ఒక టాక్ కూడా మొన్నటి వరకు చక్కర్లు కొట్టింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నార్థకం ఏంటి? అసలు వీళ్ళిద్దరు ఒక పవర్ఫుల్ బాంబుల్ లాంటి వారు. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజం నారా లోకేష్, ఎడం భుజం పవన్ కళ్యాణ్, లేదా కుడి కన్ను పవన్ కళ్యాణ్, ఎడం కన్ను నారా లోకేష్. ఇప్పుడు మనం వీళ్ళిద్దరి మధ్య అంటే భేదం కానీ డిఫరెన్స్ కానీ ఎటువంటిది లేదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో అలానే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న లీడర్లే. ఈయన యోగలం ద్వారా ఈయన ప్రూవ్ చేసుకున్నాడు, ఆయన జనసేన పార్టీ పెట్టి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారికి కుడి ఎడమల్లాగా ముగ్గురు కలిసి పనిచేస్తున్నారండి ఈ రోజున. ఒకటి నెక్స్ట్ ఈ రోజున ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడైనా అవినీతి జరిగితే తాట తీస్తానని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు ఆయన మొన్న దావోస్ వెళ్ళి, అంటే ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేయకూడదండి, ఎందుకంటే ఇద్దరు మాస్ లీడర్సే, ఇద్దరు ప్రజల్లో చాలా అంటే ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి ఇద్దరికి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మొన్న నారా లోకేష్ గారు దావోస్ వెళ్ళి కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి ఆయన ఒక హీరోగా ఉన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల్లో ఉండి అంటే అవినీతి అంటే అధికారుల మీద, అంటే మన కాకినాడ సీపోర్ట్లో బియ్యం అక్రమ రవాణా మీద, అలానే పోలీసు వ్యవస్థ మీద, అంటే ఇంకా పోలీసు వ్యవస్థ ఇలా పనిచేస్తుంది మీరు మారండి అని అంటే వార్నింగ్ ఇచ్చిన సాహసమైన నాయకుడు పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ ఏంటంటే ముగ్గురు కలగలిపి పనిచేస్తున్నారండి. ఒకటి మీకు ఒకటే చెప్తున్నా, టీ బాగుండాలంటే సరైన మిల్క్ ఉండాలి, సరైన వాటర్ మిక్స్ చేయాలి, అలానే టీ పౌడర్ అండ్ షుగర్ 4 కలిస్తేనే మీకు ఒక అద్భుతమైన టీ ఎలా వస్తుందో ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా అంతేనండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ ఇలా ముగ్గురు కలిస్తేనే ఈ రోజున ఈ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఓకే, మీరు ఇందాక ఒకటి అడిగారు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని. నారా లోకేష్ గారికి ఎప్పుడు ఎలాంటి పదవి ఇవ్వాలనేది నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, నెక్స్ట్ నారా లోకేష్ ఏంటి, నెక్స్ట్ 29లో ఏంటంటే ఇంకా చాలా టైం ఉంది. 29 వరకు వేచి చూద్దాం. ఎందుకంటే అప్పుడు దాకా ఈ కూటమి ప్రభుత్వానికి అలానే ఈ ముగ్గురు నేతలకి చాలా పనులు ఉన్నాయండి.
ఎందుకంటే ఎవరు సీఎం ఎవరు డిప్యూటీ అనేది పక్కన పెడితే ఇక్కడ పనిచేసేవాడికి పదవులు అవసరం లేదు, పని చేసేవాడికి రాజకీయ కాంక్ష అవసరం లేదు. ఎందుకంటే ముగ్గురు పనిచేస్తున్నారు. ఈయన మినిస్టర్గా ఉన్నారు, ఐటీ మినిస్టర్గా, అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్గా, హెచ్ఆర్డీ మినిస్టర్గా. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఆయన కొన్ని పదవులు చాలా కీలకమైన బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీఎంగా ఉండి ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సింది అది కావాలి, కానీ ఎవరికి సీఎం ఇచ్చారు, ఎవరు డిప్యూటీ సీఎం అనేది అవసరం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేశాడు, ఏమైంది చెప్పండి? ఏమన్నా రాష్ట్రం ఉపయోగపడిందా? రాష్ట్రం ఏమన్నా బాగుపడిందా? ప్రజలు ఏమన్నా సీఎం అన్నారు, కానీ సీఎం ఎవరికి కావాలండి? ఇప్పుడు సీఎం ఎవరికి కావాలి? నువ్వు సినిమా తీస్తే సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా సీఎం పెట్టుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎం చేశాడు, ఏంటి ఉపయోగం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, చూడండి ఎంత మార్పు కనిపిస్తుందో ప్రజల్లో కానీ అధికారుల్లో కానీ. దట్ ఈస్ ద క్యాలిబర్ అండి. అంతేగాని ఒక కనకపు సింహాసనమున సునకమును కూర్చొని పెట్టినా దాని మార్పులో దాని ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో కూడా అంతే. ఇప్పుడు పనిచేసేవాడికి పదవి అవసరం లేదు, సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారుగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారుగా, లోకేష్ గారు చేస్తున్నారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సీఎం ఇస్తే ఏం చేశాడు? ఏ ఉద్ధరించాడు రాష్ట్రానికి? ఏది చేయలే. అంటే ఇక్కడ పదవులు ముఖ్యం కాదండి. పార్టీ కోసం, అలా కూటమి ప్రభుత్వం కోసం, అలా ప్రజల కోసం, రాష్ట్రం కోసం ముగ్గురు పాటుపడుతున్నారు. సో అది చాలు ఆ ముగ్గురికి. ఇప్పుడైతే ముగ్గురు చక్కగా ఎలా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని అనేది ఒకటే వే మీద ఉన్నారు. కానీ ఫ్యూచర్లో చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వారి ఫాలోవర్స్ అన్నారు, సీఎం అని అంటే నేను ఇంకా సీఎంని కాదు, నాకు చాలా అనుభవం కావాలి, నేను నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటున్నానని ఆయన అన్నారు. లోకేష్ గారు ఏమంటున్నారు, నేను నాన్నగారి ఫాలోవర్ని, నాన్నగారిని చూసి పెరుగుతున్న వాడిని, సో నాన్నగారి అడుగుజాడల్లోనే నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక్కడ లోకేష్ గారు కూడా అన్నారు. సో ఫైనల్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఫ్యూచర్లో నారా చంద్రబాబు నాయుడు గారి వారసులు ఎవరు అని. నారా చంద్రబాబు నాయుడు గారు వారసులు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు ఎంతండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆయన జీవన విధానం, ఆయన లైఫ్ స్టైల్ని చూస్తే డెఫినెట్గా సెంచరీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సెంచరీ కొట్టే అవకాశాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయాల నుండి వైదొలగలేదు. ఓకే, పోనీ ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా సహకరించట్లేదా అంటే 100% సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ల యువకుడు అని చెప్పుకుంటాడు. కనీసం చంద్రబాబు నాయుడు గారితో ఒక నడవమనండి, చంద్రబాబు నాయుడు గారితో పనిచేయమనండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 18 గంటలు పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని పనిచేయమనండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తిరుపతి కాలినడకన మెట్లెక్కి కొండ మీదకి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డిని నడమనండి. అంటే ఈయనేమో 50 ఏళ్ళ ముసలివాడు, ఆయనేమో 78 ఏళ్ళ కుర్రవాడు. అంటే ఇక్కడ ఏంటంటే వయసుకి ఆయన చేసే పనికి అసలుకి ఏమాత్రం సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంటే ఈ వయసు అనేది ఒక నంబర్ మాత్రమే. అంటే ఆయన బ్రెయిన్ ఇప్పటికీ 25 ఏళ్ళ నవ యువకుడిలాగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారిది. లోకేష్ గారు అన్నారు, ఆయన ముందు మేము తట్టుకోలేకపోతున్నాము, ఆయన బ్రెయిన్ ముందు, ఆయన ఆలోచనల ముందు, ఆయన అసలు ముందు ఎలాంటి టెక్నాలజీని వాడాలనేది ముందే ఆయన ఒకటే చెప్తానండి. గతంలో క్లౌడ్ టెక్నాలజీ మీద ఐటీ పీపుల్కి ఒక సెమినార్ తీసుకున్నప్పుడు ఐటీ పీపుల్ ఆశ్చర్యపోయారు, ఏంటిది ఒక సీఎంకి ఎంత నాలెడ్జ్ ఎక్కడుందని. అంటే దట్ ఈస్ ద చంద్రబాబు నాయుడు అండి. జగన్మోహన్ రెడ్డి కనీసం మీకు క్లౌడ్ అంటే ఏంటో తెలియదు, క్లౌడ్ అంటే మేఘాలు అనుకుని పైన చూస్తాడు. అంటే అలాంటి నిరక్షరాస్యుడు జగన్మోహన్ రెడ్డి. సో మనం అలాంటిది ఏం లేదండి. డెఫినెట్గా రేపు రాజకీయ వారసులు ఎవరనేది ఇంకా ముందు చాలా టైం ఉంది. 29లో కూడా మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలి, వస్తుంది. అప్పుడు మళ్ళీ బాధ్యతలు ఎవరు చేయాలనేది ప్రజలు అలానే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా గురువు చంద్రబాబు నాయుడు గారు అని, నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నానని. డెఫినెట్గా ఆయన ఎందుకంటే ఇది రాజకీయం అనేది ఒక ఓషన్ లాంటిదండి. అంటే ఈ సంవత్సరంలోనో 6 నెలల్లోనూ చేస్తే మనం అయిపోయింది, మన పదవి అయిపోయింది అనుకోవటానికి కాదు. ఏ రాజకీయ నాయుడు ఎక్కడైనా ప్రజల కోసం పనిచేస్తే డెఫినెట్గా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గెలవాలి అనుకుంటారు. అలా గెలవాలనుకునేదే కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి లాగా ఒక 5 ఏళ్ళు చేసాము మనకు అయిపోయింది అనుకునేది లేదు. సో ఫైనల్గా అంతా ఓకే కానీ అండి, ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ ప్రజల వరకు అన్ని పథకాలు అందడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు అని ఒక క్వశ్చన్ వస్తుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? మీరు ఇందాకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్లు అప్పు చేస్తాడని. నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గత 24 అధికారం టీడీపీ తీసుకున్న తర్వాత
ఆల్మోస్ట్ అప్పులు ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజున గాడిలో పెట్టి పెన్షన్లు జీతాలు ఇస్తున్నారు టైంకి. అది 30వ తారీఖున పెన్షన్లు, 1st తారీఖున జీతాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ ఈ రోజున 2000 నుండి 4000 పెంచిన ఘనత టీడీపీది. అలానే ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలానే మీకు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక తండ్రి పిల్లలకి అప్పులు అప్పచెప్పి నువ్వు బతకరా అంటే ఏ పిల్లలైనా చాలా కష్టంగా బతుకుతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక ఘోరాలు, నేరాలు ఈ రోజున ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి శాపంలా మారాయి. అయినా వీటన్నిటిని తట్టుకుని కొత్త పథకాలని, అలానే పెన్షన్లు ఇవ్వటంలో, జీతాలు ఇవ్వటంలో, ఇంకా డెవలప్ చేయటంలో, రోడ్లు అంటే మీరు గత 5 ఏళ్లలో రోడ్డు మీద కనీసం ఒక సిమెంట్ బస్తా పట్టింది కూడా లేదు. ఈ రోజున రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నారు. అలానే సూపర్ 6 ఏదైతే టీడీపీ ఇచ్చిందో అవన్నీ ఒక్కొక్కటి ముందు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి ఈరోజు ఒక పిల్లాడు పుట్టాలన్నా తల్లి నవమోసాలు మొయ్యాలండి, 9 నెలలు మొయ్యాలి. అలాంటిది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి కనీసం 9 నెలలు కూడా అవ్వాల. మరి అలాంటిది మనం అప్పుడే అద్భుతాలు చేయాలంటే కష్టం. కొద్దిగా మీరు వేచి చూడాలి. అలానే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రజలు కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడి పేటీఎం బ్యాచ్ కొన్ని మెసేజ్లు, రాంగ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారండి. అది టీడీపీ కార్యకర్తల్లాగా వైరల్ చేస్తున్నారు. అది ఆల్రెడీ ప్రజలు ఒక డెసిషన్కి వచ్చేసారు, ఇవన్నీ మనం పెట్టే కాదు పేటీఎం బ్యాచ్ పెట్టాయని. అది కూడా ఇలాంటి దురాక్రమైన పనులు చేయాలి, దురాఘాతాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఆరితేరిన వ్యక్తి అండి. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. డెఫినెట్గా ప్రజలకి టీడీపీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మేము కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏదేమైనా కానీ చివరికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టాప్ సిటీలలో ఒకటిగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇలాంటి మరిన్ని కార్యక్రమాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్కారం.